బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభావం చూపుతుంది. తన ఓటమికి కారణమైన బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్తో పార్టీ ఎలా పెట్టుకుంటారని బీఆర్ఎస్ నేత కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కోనప్ప మళ్లీ సొంత గూటికి చేరతారని పార్టీ క్యాడర్లో చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభావం చూపుతుంది. తన ఓటమికి కారణమైన బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్తో పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటారని బీఆర్ఎస్ నేత కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కోనప్ప మళ్లీ సొంత గూటికి చేరతారని పార్టీ క్యాడర్లో చర్చలు మొదలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, ఏదైతే ఈ బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కుదరడంతో ఇక్కడ సిర్పూర్ నుంచి పోటీ చేసిన కోనప్ప అయితే ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యే చాలా తీవ్రమైన మనస్తాపం చెందులోని పలు మండలకు సంబంధించిన పొత్తు కుదరడంతో కోనప్ప అయితే నొచ్చుకొని ఖచ్చితంగా పార్టీకి దూరమయ్యే ఆలోచనలు అయితే ఉన్నాడు. ఐక్యరెడ్డి మాజీ మంత్రి ఐక్యరెడ్డి అరుణ్, మరి ఈ యొక్క అంటే పొత్తుపై బీఆర్ఎస్ నేతల్లో అయితే రగడైతే సృష్టించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ అయితే ఏదైతే ఇక్కడ అంటే జిల్లా వ్యాప్తంగా కూడా బీఎస్పీ తోటి పొత్తు అంత ఇష్టపడతలేరు. ఏదైతే బీఆర్ఎస్ కు చెందిన నాయకులు అయితే ఎవరు ఇష్టపడతలేరు. ఇప్పటికే ఆ కోనప్ప పార్టీని వీడడం, మరి వాళ్ళ గురువు ఏదైతే ఆ గురువుగా రాజకీయ గురువుగా పిలువబడే ఐక్యరెడ్డి కూడా ఏ సమాలోచనలో ఉన్నట్టు అయితే ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలు అయితే కోనప్ప ఉన్నాడు. ఏదైతే బీఎస్పీ నుంచి నన్ను ఓడగొట్టిన ప్రవీణ్ కుమార్ తోటి పొత్తుంటే కలిసి పనిచేయలేమని, రానున్న లోక్సభ ఎలక్షన్లలో జనాల్లోకి వెళ్ళలేమనే ఆలోచనలు అయితే కోనప్ప ఉన్నాడు. ఈ నెల 12 లేదా 15 ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలు అయితే కోనప్ప ఉన్నాడు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కోనప్ప అనుచరులు ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిర్పూర్లోని పలు మండలాల్లో ఎంపీపీలు కానీ మాజీ సర్పంచులు కానీ కోనప్ప అనుచరులు అయితే ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ అధ్యక్షుడిగా ఉన్న కోనప్ప అయితే ఇక కోనప్ప చేరడంతో ఆ పార్టీ బలహీన పడే సందర్భం అయితే ఉంటుంది. ఆనంద్, ఓకే అరుణ్, మరి ఒక అంటే బీఆర్ఎస్ సంబంధించి విషయానికి వస్తే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే నిన్న మొన్నటి వరకు అయితే దుమ్మెత్తిపోసారు బీఆర్ఎస్ మీద. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే మరి పొత్తు పెట్టుకోవడంపై తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పై ఒక లాంటి ఫీల్డ్ క్రియేట్ చేసినట్టు సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. మరి దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అసలు రాజకీయం ఈ యొక్క బీఆర్ఎస్కి సంబంధించి? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా మన సిర్పూర్లో అయితే ప్రత్యక్షంగా కోనప్ప మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే బాహాబాహిగా యుద్ధం చేసిన సందర్భాలు కూడా మనం చూసుకొని ఉన్నాం. ఒకరి వర్గం మీద ఇంకొకరు ప్రత్యక్ష దాడులకు దిగడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా అందాయి. అప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై దుమ్మెత్తిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు పొత్తు ఎలా కుదుర్చుకుంటాడు అనేది బీఆర్ఎస్ నేతల్లో ఒక విధమైన ఆలోచన అయితే ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగ రాజీనామా చేసిన తర్వాత దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎటువంటి ప్రాముఖ్యత లేదని, అందుకే బీఎస్పీలో చేరారని ఒక దళిత ద్రోహి అని ఇప్పటికే పలు సందర్భాలలో పలు వేదికలపై బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే తన హాట్ కామెంట్ చేశాడు. దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. ఏదైతే సిర్పూర్ లో కోనప్పకున్న బీఎస్పీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మాట జరగడంతో అందరూ మూకుమ్మడి దాడి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అయితే చేశారు. ఖచ్చితంగా ఇదైతే ఒక అందుకు ఎలా పొత్తు పెట్టుకుంటారు, మొన్నటిదాకా మనల్ని విమర్శించిన ఈ పొత్తు మన మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం కేసీఆర్ ఆలోచన అయితే కేవలం దళితుల ఓట్ల కోసమే ఈ పొత్తు అంటే ఆలోచనలో అయితే కేసీఆర్ ఉన్నాడని రాజకీయ నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ పొత్తు అంత సఖ్యత లేదని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన అయితే ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ అరుణ్.